వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ బంద్ కొనసాగుతోంది. అమలాపురం గడియారం స్తంభం సెంటర్ నుండి బస్టాండ్ వరకు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుండి ఒక్క బస్సు కూడా బయటకు కదలనివ్వకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. మాలల పంతం మోడీ అంతమంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాల జేఏసీ నాయకులు ఐతాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉండ్రు బాబ్జీ, చింతా రామకృష్ణ, నాతి శ్రీను, చీకురుమిల్లి కిరణ్, నక్క సంపత్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టుని మరలా 5 న్యాయమూర్తులు చక్కగా 59 ఉపకులాలని కూడా వ్యర్థ హక్కులు లేదు. ఈ 59 ఉపకులాలకి ఈ 15% రిజర్వేషన్ ఎవరైతే బాగా చదువుకుంటున్నారో అందరికీ వర్తించాలని చెప్పి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారు. అటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున మరి ప్రభుత్వాలు ఈ రోజున మళ్ళా 7 న్యాయమూర్తులతో రాష్ట్రాల వారిగా జిల్లాల వారిగా చేయాలని చెప్పి ఇస్తున్నారు తీర్పు. ఆ తీర్పుని పూర్తిగా మేము ఖండిస్తూ మేము గతంలో ఇచ్చిన తీర్పుని మేము అమలు చేయాలని, ఈ తీర్పు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ రోజున బంధుకు చేస్తా ఉన్నాము. మేము అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాక్యులుగా మేము అందరం ఈ వర్గీకరణ ప్రాంతాల వరకు కూడా నిద్రపోకుండా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణని వెనక్కి తీసుకునే వరకు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాను. జై భీమ్. నాతి శ్రీనివాసరావు. గత 27 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అంశం నడుస్తుంది. అయితే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎస్సీలని విడగొట్టాలి, ఎస్సీలను రాజ్యాధికారం వైపు పయనించకుండా చేయాలనే ఒక కుట్రతో ఎస్సీ వర్గీకరణ అనేది చేపట్టడం జరుగుతుంది. ఇటీవల ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరో మీటింగ్లో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తానని అంటున్నాడు. మరి జిల్లాల వారీగా చేయటానికి మీ దగ్గర ఉన్న జనాభా లెక్కలు ఏంటని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీకు 2011లో జనాభా లెక్కలు జరిగాయి. ఇప్పటి వరకు జనాభా లెక్కలు మళ్ళీ జరగలేదు. అయినా ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్లో ఆ సబ్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నది, ఇలాంటి ఎటువంటి లెక్కలు లేకుండా, ఆధారాలు లేకుండా వర్గీకరణ చేస్తానని అంటాం కేవలం ఇరుపక్షాలని మభ్యపెట్టడం మాత్రమే. అందరికీ న్యాయం చేస్తామనేది జరగని పని. ఎందుకంటే జనాభా లెక్కలు కరెక్ట్గా లేనంత వరకు ఈ వర్గీకరణ చేయలేరు, అందరికీ సమన్యాయం కూడా చేయలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక్క అడుగు ముందుకేసిన ఈ విషయంలో ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది. ఈ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే మోడీ హటావో దేశ్ బచావో అనే స్థాయికి చేరబోతుంది. ఎందుకంటే హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అలాగే ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా ఈరోజు బంద్ చాలా ఉధృతంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే క్రీమీ లేయర్ అనే అంశాన్ని కూడా ఎత్తుకోవడం జరిగింది కాబట్టి, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎత్తుకోవడం జరిగింది. ఇది ఆఖరికి కేంద్ర ప్రభుత్వం పడిపోయే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా ఇక్కడ